ఏమిటండి? ఏంటేంటండి? టీవీ ఇన్స్టాల్మెంట్ ఇంకా కట్టలేదు? 20వ తారీఖే కడతాన్నారుగా? వచ్చే నెల కట్టేస్తామండి. తీసుకున్నప్పుడు ఏం చెప్పారు? ప్రతి నెల కరెక్ట్ టైం కట్టాలనే నిబంధన మీద కదా మీకు టీవీ ఇచ్చాం. మేము వ్యాపారాలు చేయక్కలేదా? కొంచెం మెల్లిగా మాట్లాడండి, చుట్టుపక్కల వాళ్ళు వింటారు. ఏంటండి చుట్టుపక్కల వాళ్ళు వినేది? మేము అడ్డమైన వాళ్ళకి ఊరికే టీవీలు ఇచ్చడానికి సొమ్ములు రాసులు పోసి కూర్చోలేదండి. ఈ రోజు మీరు ఇన్స్టాల్మెంట్ ఇవ్వండి, నేను ఇక్కడి నుంచి కదలను. ఏమిటో ఇది? ఆడవాళ్ళతో మర్యాద లేకుండా మాట్లాడతావేంటి? ఏంటయ్యా మర్యాద? ఏంటి అంత పౌరుషం ఉన్నవాడివి నా డబ్బులో పడే? ఇంకొక మాట మాట్లాడావో ఏం చేస్తా నాకే తెలియదు. అనవసరంగా మాట్లాడవలసిన అవసరం నాకు లేదయ్యా. నా డబ్బులో పడే. నేను డబ్బు కట్టలేవు, నీ టీవీ నువ్వు తీసుకెళ్ళి. ఓ అబ్బో పడేసాడండి. తినడానికి మెతుకులేదు గాని ఓహో మీసాలకి సంపెంగ నూనె, పైగా పెద్ద తగులాడుతున్నాడు మళ్ళీ. నీలాంటి వాళ్ళను 100 మందిని చూస్తున్నావు రోజుకి. అక్కడి నుంచి చెబుతున్నాను అనవసరంగా వాగుతుంది, కుక్కలా వాగుతూనే ఉన్నావు. చెప్పుదే చెప్పడానికి చూడండి టీవీ పట్టుకెళ్ళాడు ఇన్ని రోజు. टॉप ब्रांड्स के रिवॉर्ड्स की आदत डाल लो Amazon पे करने का स्मार्टर वे. రోజులు ఇంట్లో ఉంచుకున్నాడు, ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, పైగా డబ్బులు అడిగామని పెద్ద పోజండి. ఇది ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఉండే ఏరియా అని తెలుసుకోకుండా ఏమిట్రా నీ ప్రవర్తన? హలో పోలీస్ స్టేషన్, హైట్ 59, కలర్ బ్లాక్, కళ్ళ చొక్క. యా ఏ చిట్ ఫండ్ కంపెనీరా? సుమా చిట్ ఫండ్. అయినా నన్ను అంటారేంటండి? ఒకరికి మాట్లాడుతుంది ఆయననండి. నీ టీవీ నీ ముఖాన్ని పడేశాను, ఇంకా వాగుతావేంట్రా? ఎక్కువ మాట్లాడకు. మా ఓనర్కి చెప్పానంటే నిన్ను నీ ప్యాట్ ని మొత్తం లేపేస్తాడు. నీ ఓనరు ధైర్యం ఉంటే స్పాట్ లోకి రమ్మనరా. యజమాన్ డోంట్ ఇంటర్ఫియర్. ఏంటాక మీతో కూడా పడ్డా? కంట్రోల్ యువర్ టంగ్. ఈ కేజీ రైలు టచ్ చేసే క్యాలిబర్ ఈ ఏరియాలో ఎవరికి ఉందరా? ఏదో ఈ మిడిల్ క్లాస్ వరకు టీవీ వరకు మధ్య క్లాసు న్యూ సెన్స్. రేపు ఈ విషయం పిఎం ఇంకా నుంచోవేంట్రా? మీ దాకా ఎందుకు? తీరా ముందు ఇంకా ఎక్కడ ఉన్నావు? స్టాండ్ నోరు మూసుకుని ఇక్కడి నుంచి అయిపో. చదువుకున్న వాడివి ఈ లో క్లాస్ పీపుల్ తో గొడవేంటి?